బెంగళూరు నుంచి సికింద్రాబాద్ వస్తున్న దురంతో ఎక్స్ప్రెస్ లో భారీ దోపిడీ జరిగింది. ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్ సమీపంలోకి రాగానే 2 బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు. ప్రయాణికులను బెదిరించి బంగారు నగలు, నగదు దోచుకెళ్లారు. 150 గ్రాముల బంగారం, 40,000 రూపాయల నగదు ఎత్తుకుపోయారు. ప్యాసింజర్లకు సంబంధించిన బ్యాగ్లను కూడా ఎత్తుకుపోయారు దొంగలు. ఇవే బోగిల్లో ఓ హార్ట్ పేషెంట్, మరో కిడ్నీ పేషెంట్ కూడా ప్రయాణిస్తున్నారు. వారికి సంబంధించిన ఎమర్జెన్సీ మెడికల్ కిట్ బ్యాగ్లను కూడా దొంగలు ఎత్తుకుపోయారు. ప్రతి గంటకు మెడిసిన్ వేసుకోవాల్సిన పేషెంట్లకు మెడిసిన్ అందకపోవడంతో వారి కండిషన్ కొంత సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. రైలు సికింద్రాబాద్ చేరుకున్నాక పేషెంట్లను రైల్వే పోలీసుల సహాయంతో దవాఖానకు తరలించారు. దొంగతనంపై రైల్వే స్టేషన్లోని పోలీసులకు సమాచారం ఇచ్చారు. డబ్బులు పోయినా పర్వాలేదు కానీ మెడిసిన్ ఎక్కడా తమకు దొరకలేదని, వాటినైనా పట్టుకోవాలని పోలీసులను కోరుతున్నారు బాధితులు. బెంగళూరు నుంచి సికింద్రాబాద్ వస్తున్న దురంతో ఎక్స్ప్రెస్ లో భారీ దోపిడీ జరిగింది. ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్ సమీపంలోకి రాగానే 2 బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు. ప్రయాణికులను బెదిరించి బంగారు నగలు, నగదు దోచుకు వెళ్లారు. దాదాపు 150 గ్రాముల బంగారం, 40,000 రూపాయల నగదు ఎత్తుకుపోయారు. ప్యాసింజర్లకు సంబంధించిన బ్యాగ్లను కూడా ఎత్తుకుపోయారు దొంగలు. ఇవే బోగిల్లో ఓ హార్ట్ పేషెంట్, మరో కిడ్నీ పేషెంట్ కూడా ప్రయాణిస్తూ ఉన్నారు. వారికి సంబంధించిన ఎమర్జెన్సీ మెడికల్ కిట్ బ్యాగ్లను కూడా దొంగలు ఎత్తుకుపోయారు. ప్రతి గంటకు మెడిసిన్ వేసుకోవాల్సిన పేషెంట్లకు ఆ మెడిసిన్ అందకపోవడంతో వారి కండిషన్ కొంత సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. రైలు సికింద్రాబాద్ చేరుకున్నాక పేషెంట్లను రైల్వే పోలీసుల సహాయంతో దవాఖానకు తరలించారు. దొంగతనంపై రైల్వే స్టేషన్లోని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక డబ్బులు పోయినా పర్వాలేదు కానీ మెడిసిన్ ఎక్కడా తమకు దొరకలేదని, వాటినైనా పట్టుకోవాలని పోలీసులను కోరుతున్నారు బాధితులు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్నాం. దురంతో ఎక్స్ప్రెస్ ఉంది. రాత్రి యశ్వంతపూర్ నుంచి 11:40 బయలుదేరింది. నా భార్య తను వాడుకునే ముఖ్యమైన కిడ్నీ మందులు, చెవులకు వాడే హీరింగ్ ఎయిడ్లు, 6 గాజులు, నల్లపూసలు, నాంతాడు, మంగళసూత్రం ఆ బ్యాగ్లో పెట్టుకుందండి. దాంతోపాటు ఒక 5-6 వేల రూపాయల క్యాష్ ఉంది. ఆ పెట్టుకున్న నల్ల రంగు లేడీస్ హ్యాండ్ బ్యాగ్ మళ్ళీ అరౌండ్ 4 గంటల చిల్లరలో చూసుకునేసరికి లేదండి. ఆ టైంలో గుంతకల్ పాస్ అయ్యామని కో పాసెంజర్లు అన్నారనమాట. అందులో నాకు అన్నిటికన్నా విలువైన డబ్బులన్నీ విలువైనవి, బంగారం విలువైనవి. వాటికన్నా కూడా నా భార్య యొక్క కిడ్నీ మందులు చాలా ఇంపార్టెంట్వి. అది లేకపోతే తన ఆరోగ్యానికి భంగం. అవి దొరకడం కూడా కష్టం. ఆ హీరింగ్ లేకపోతే ఆవిడకి ఏం కనపడుతుంది. కళ్ళజోడు కూడా అందులోనే పెట్టింది, అది కూడా పోయింది. దయచేసి వెరీ ఫౌండర్ ఇస్ దేమ్ విల్ బి అబ్లైజ్డ్ ఇఫ్ దే కెన్ రిటర్న్ ఇట్. డీటెయిల్స్ ఆంజనేయులు అందిస్తారు. ఆంజనేయులు, ఎలాంటి డీటెయిల్ ఉంది? సౌమ్య, నిన్న రాత్రి 11:40 ప్రాంతం లోపల బెంగళూరు నుంచి దురంతో ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ కు బయలుదేరింది. అందులోపల బెంగళూరుకు చెందిన ఒక కుటుంబం, అంటే హైదరాబాద్ లోపల వాళ్ళ బంధువుల ఇంట్లో పెళ్లి ఉంటే ఆ పెళ్లికి హాజరయ్యేందుకు ఆ కుటుంబం బయలుదేరింది. అయితే ఈ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతం లోపల వాళ్ళకు మెలకువ వచ్చి చూసుకునేసరికి బ్యాగు లేవు. చోరీ గురైనట్టు గుర్తించిన బ్యాగులో విలువైన అంటే మందులు, 2 ఒక కిడ్నీ పేషెంట్, హార్ట్ పేషెంట్ ఉంది. అంటే ఒక కుటుంబంలో అంటే వృద్ధులైన భార్య భర్తలు, వాళ్ళ మనవరాలు, బిడ్డ, వీళ్ళు 4 ఒక కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న 4 కుటుంబ సభ్యులకు సంబంధించిన బ్యాగులు చోరీ గురైనాయి. అందులో మన విలువైన క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, నగలు, వినికిడి యంత్రాలు, ఈ హార్ట్ పేషెంట్, కిడ్నీ పేషెంట్ కి సంబంధించిన విలువైన టాబ్లెట్లు ఉన్నాయి. అయితే వాళ్ళకు సమయానికి ఈ టాబ్లెట్లు వేసుకోకపోవడం తోటి కొంత ఆరోగ్యము అంటే నీరసించిపోయింది. వాళ్ళు సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్కి ఉదయం ఫిర్యాదు చేసింది. అయితే తెల్లవారుజాము 4 గంటలకు గుంతకల్ వద్ద చోరీకి గురైనట్టు గుర్తించడం తోటి
వాళ్ళు నేరుగా సికింద్రాబాద్ స్టేషన్ కి వచ్చి పోలీసులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే పేషెంట్ పరిస్థితి అయితే బాగానే ఉంది. వాళ్ళకు ఆల్టర్నేటివ్ గా టాబ్లెట్లు వేరే డాక్టర్ తోటి వాళ్ళు టాబ్లెట్లు వేసుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు రైల్వే పోలీస్ స్టేషన్ లోపలనే ఉన్నారు. అయితే ఈ చోరీ విషయం మాకు తెల్లవారుజామున మేము గుర్తించాము అని చెప్పి చెప్తుండ్రు. ఎక్కడ జరిగింది ఏంది అనేది కూడా అంటే సరైన ప్లేస్ అంటే గుంతకల్లో దగ్గర వాళ్ళు చోరీకి గురైనట్లు గుర్తించారు తప్ప అంతకు ముందే అది చోరీకి గురై ఉంటుంది. మేము నిద్ర మత్తు లోపల ఉన్నాం, మాకు ఎక్కడ జరిగింది ప్లేస్ అనేది చెప్పలేకపోతున్నామని చెప్పి వారు చెప్తున్నారు సౌమ్య. అయితే ఇప్పుడు ఈ బోగిలు అంటే 2 బోగిలు సౌమ్య BS B6 కు సంబంధించిన ఈ 2 బోగిల లోపల చోరీ గురైంది. అంటే 4కు సంబంధించిన బ్యాగులు విలువైన వస్తువులు చోరీ అయినట్టు తెలిసినప్పటికీ కేవలం 2 మాత్రమే సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ లోపల ఫిర్యాదు చేసిండు. మొత్తం అంటే 12 తులాల బంగారము, 40,000 నగదు, బంగారు గాజులు, వింకిడి యంత్రాలు, గొలుసులు వీటికి సంబంధించినవి ఉన్నాయని చెప్పి వాళ్ళు ఫిర్యాదు చేసిండు సౌమ్య. ఆంజనేయులు ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగారా? అలాంటి సమాచారం ఏమైనా అందించారా బాధితులు? సౌమ్య అంటే ఇప్పుడే వాళ్ళు గంట క్రితమే ఈ కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు సికింద్రాబాద్ పోలీసులు అంటే గుంతకల్ అనంతపురం జిల్లా పోలీసులతో మాట్లాడుతున్నారు. సంబంధించిన రైలుకు సంబంధించిన రైలు టికెట్ వాళ్ళు టికెట్ ఇన్స్పెక్టర్ వారితో కూడా మాట్లాడుతున్నారు. అంటే ఈ భోగి లోపల ఎక్కడ ఎవరు ఎక్కారో అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగినా అనే విషయాలను ఇప్పుడే ఆరాధిస్తున్నారు సౌమ్య. వాళ్ళకు ఫిర్యాదు వచ్చింది ఇప్పుడే కాబట్టి అదే దర్యాప్తు పని లోపలే వారు ఉన్నారు సౌమ్య. ఓకే ఆంజనేయులు.